క్రీస్తు ప్రభుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, పవిత్రమైన ఈ తపస్సు కాలంలో తపస్సప్త శనివారాల ధ్యానాంశానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యుద్ధం మొదలైంది అన్న ధ్యానాంశంతో విభూది బుధవారాన్ని మనం ప్రారంభించుకున్నాం. తపస్సు కాలంలో ఈరోజు మొదటి శనివారం మనం ధ్యానించుకునే ధ్యానాంశం ఉపవాసమా అపహాస్యమా. ఉపవాసమా అపహాస్యమా. ఈ తపస్సు కాలంలో 3 ప్రధాన పుణ్యకార్యాలు: ప్రార్థన, దాన ధర్మాలు, ఉపవాసము. ఈ మూడింటిలో ఒక పుణ్యకార్యం ఉపవాసం. ఇప్పటికే మనలో చాలామంది ఈ తపస్సు కాలంలో ఉపవాసము చేయడం ప్రారంభించాము. ఈ 40 దినాల పాటు కేవలము తిండిని మానేయడం మాత్రమే కాదు, అలంకారాలు మానేసుకుంటూ ఉపవాసం ఉన్న వాళ్ళం ఉన్నాం. చూసినటువంటి చెడు చూపులు ఇక చూడనని కంటితో ఉపవాసము చేస్తున్న వాళ్ళు, నోటితో ఉపవాసము చేస్తున్న వాళ్ళు, చేతలతో ఉపవాసము చేస్తున్న వాళ్ళం మనలో చాలామంది ఉన్నాము. అయితే కొన్నిసార్లు ఈ ఉపవాసము అపహాస్యము అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఉపవాసం పేరు చెప్పుకొని కేవలము ఉపవాసం అంటే కేవలము ఒక పూట తిండి మానేయడమే మాత్రమే అని అనుకుంటే అది అపహాస్యంగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకనే దేవుడి సాక్షిగా మనం ప్రశ్నించుకుందాం, ఉపవాసమా అపహాస్యమా అన్న ధ్యానాంశంతో కొన్ని విషయాలు మాట్లాడుకుందాం రండి. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఉపవాసం ఉండి ప్రార్థించారు. వారి వ్యక్తిగత విషయాల కోసం ఉపవాసం ఉన్న వాళ్ళు ఉన్నారు. వారి కుటుంబాలు బాగుపడాలనో, వారి దేశం బాగుపడాలనో, వారి జాతి కోసమో, లేకపోతే సమాజ శ్రేయస్సు కోసమో, ఇలా రకరకాల కారణాల వలన ఉపవాసం ఉన్న వాళ్ళు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. ఇలా ఉపవాసం ఉండి ప్రార్థించిన వారిలో రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. అధముల నుండి ప్రథముల వరకు, సామాన్యుల నుండి సామంతుల వరకు ఉపవాసం ఉండి ప్రార్థించిన వారు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ ఒక మాట, ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నవారు వారి యొక్క వయస్సు, శారీరక ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకొని ఉపవాసము ఉండాలి అని మున్ముందుగా మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నాకు బాగా నచ్చినటువంటి ఒక ఉపవాసం గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. మూలవాక్యంగా ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21 నుండి 23 వచనాలు చదువుకుందాం. స్క్రీన్ మీద ఉంటుంది, చూడండి అందరూ కూడా. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 21 నుండి 23. అహవా ఏటి ఒడ్డున మా జనులెల్లరూ ఉపవాసము చెయ్యవలయునని ప్రభువు ఎదుట వినయము చూపవలయుననియు ఆజ్ఞాపించితిని. మేము మా బిడ్డలు మా వస్తు సామగ్రితో సురక్షితముగా ప్రయాణము చేయుటకు ప్రభువునకు మనవి చేయుడని కోరితిని. దారిలో దొంగల బెడద నుండి మమ్ము కాపాడుటకు సైనికులను రౌతులను వెంట పంపుడని రాజును వేడుకొనుటకు నాకు మొగము చెల్లదాయెను. ఎందుకనగా మా దేవుడు తన్ను నమ్మిన వారిని దీవించుననియు, తన్ను నమ్మని వారిని కోపముతో శిక్షించుననియు అంతకు ముందే నేను రాజుతో చెప్పియుంటిని. కనుక మేము ఉపవాసము చేసి మా మీద కరుణ చూపుమని ప్రభువును వేడుకొంటిమి. అతడు మా మొరను ఆలకించెను.
ఇప్పుడు చదివి వినిపించినటువంటి ఈ వాక్కు భాగములో ఉన్న నేపథ్యాన్ని మీకు వివరిస్తాను. ఇజ్రాయేలు ప్రజలు చాలా రోజులు బానిసత్వంలో ఉంటే ఎజ్రా నాయకత్వంలో ఆ రాజు, కోరెషు రాజు, ఇదిగో మీరు మీ బానిస సంఖ్యలు విడిపించుకొని మీరు మీ స్వంత దేశమైన యెరూషలేమునకు వెళ్ళిపోండి, మీకు అడ్డు చెప్పేవారు ఎవరూ ఉండరు అని అంతవరకు బానిసలుగా బ్రతుకుతున్న ఇజ్రాయేలు ప్రజలు తమ స్వంత ఊరు అయినటువంటి యెరూషలేమునకు వెళ్తున్న క్రమంలో ఎజ్రా అనేటువంటి ధర్మశాస్త్రజ్ఞుడు యొక్క నాయకత్వంలో, ఆయన్ని ఎజ్రా శాస్త్రి అని పిలుస్తారు, ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రంలో పాండిత్యం పావిత్ర్యం కలిగినటువంటి అపర మేధావి. ఈ ఎజ్రా యొక్క నాయకత్వంలో ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా తమ సొంత ఊరైనటువంటి యెరూషలేమునకు వెళ్తున్న మార్గ మధ్యములో అహవా అనే ఏటి ఒడ్డున వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా, 3 రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనం చదువుతున్నాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థనను దేవుడు అంగీకరించెను. ఈ తపస్సు కాలములో మనము చేస్తున్న ఉపవాస ప్రార్థన దేవుడు అంగీకరించాలి అంటే ఇజ్రాయేలు ప్రజలు చేసినటువంటి ఉపవాసము ఎట్టిదో మనము చేసినటువంటి ఉపవాసము కూడా అట్టిదై ఉండాలి అని కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎజ్రా, యెరూషలేము ప్రజలు, ఆ ఇజ్రాయేలు ప్రజలు చేసినటువంటి ఉపవాసం. ముందుగా 3 ప్రశ్నలు. ఈ ఉపవాసం ఎవరి కోసం? వాక్యం విన్నాం కదా, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో ఈ ఉపవాసం ఎవరి కోసం? ఇజ్రాయేలు ప్రజలు తమ కోసం, తమ బిడ్డల కోసం, తాము సంపాదించినటువంటి సంపదలు, వస్తు సామగ్రి, వారితో పాటు వస్తున్నటువంటి పశువులు, వారితో ఉన్నటువంటి ధనము, డబ్బు కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ఉపవాసం ఇది. నేను ముందుగానే చెప్పాను కదా, బైబిల్ గ్రంథంలో చాలామంది ఉపవాసాలు చేశారు. కొంతమంది తమ వ్యక్తిగత కారణాల కోసం, కుటుంబాల కోసం, దేశం కోసం, జాతి కోసం, సమాజం కోసం. ఇలా ఈ ఎజ్రా నాయకత్వంలో ఇజ్రాయేలు ప్రజలు చేస్తున్న ఉపవాసం ఎందుకు అని మనం అడిగితే, వారు తమ కోసము, తమ బిడ్డల కోసము, తమ కుటుంబము కోసము తాము కూడగట్టుకున్నటువంటి, సంపాదించుకున్నటువంటి వస్తు సామగ్రి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరి కోసం? ఓకే, రెండో ప్రశ్న వేద్దాం. ఎందుకు ఈ ఉపవాసం? ఎందుకయ్యా అంటే, వారు బాబిలోను దేశము నుండి యెరూషలేమునకు ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణం ఈ రోజుల్లోలా కాదు కదా. ఆ రోజుల్లో కాలిబాటన నడిస్తే సుమారు 4 నెలల ఎడారి ప్రయాణం, అరణ్యం గుండా వెళ్తూ ఉండాలి. అయితే ఈ ఉపవాసం ఎందుకు చేస్తున్నారంటే, ప్రభువా, మా ఈ 4 నెలల ఎడారి ప్రయాణంలో దొంగలుంటారో, దోపిడీకారులుంటారో, విషనాగులు ఉంటాయో, క్రూర మృగాలుంటాయో, మా ప్రయాణం సురక్షితముగా ఉండేటట్లు దీవించు ప్రభువా అన్న ఉద్దేశంతో వీళ్ళు ఉపవాసం చేయడం ప్రారంభించారు. ఓకే, ఎవరి కోసం అన్న ప్రశ్నకు జవాబు చెప్పాం. ఎందుకు ఈ ఉపవాసం అన్నదానికి జవాబు చెప్పాం. ఎక్కడ ఈ ఉపవాసం, ఎక్కడ చేస్తున్నారన్నది. అహవా అంటే బాబిలోను యొక్క వారి యొక్క సరిహద్దు యొక్క ఒడ్డున అహవా అనే నది ఉందంట. ఆ అహవా అనే నది ఒడ్డున వీరు ఉపవాసం చేశారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎజ్రా ఉపవాసం ఎవరి కోసం చేశాడు, ఎందుకు చేశాడు, ఎక్కడ చేశాడు అని మనం విన్నాం. వారి ప్రయాణం సురక్షితముగా సాగిపోవాలి, సుఖవంతముగా సాగిపోవాలి, శుభకరముగా సాగిపోవాలి అన్న సదుద్దేశంతో ఎజ్రా ఈ ప్రయాణం చేశాడు. వారి ప్రయాణం 4 నెలలేమో కానీ మన ప్రయాణం పరలోక ప్రయాణం. ముఖ్యంగా ఈ పవిత్రమైన తపస్సు కాలంలో మన ప్రయాణం ఆ దేవుని వైపు, ఆ శిలువ వైపు. ఈ శిలువ మార్గంలో దేవుడు కూడా మనకు తోడై ఉండి మనల్ని నడిపించాలని మనము సైతము ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మన మైండ్లో పెట్టుకోవలసింది, ఉపవాస ప్రార్థనకు ఒక లక్ష్యం కలిగి ఉండాలి.
ఇది గుర్తుపెట్టుకోండి. ఒక లక్ష్యం ఉండాలి, ఒక గురి ఉండాలి, ఒక గమ్యం ఉండాలి. ప్రియులారా, ఉపవసించే వారికి ఒక ఉద్దేశ్యం ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యము లేని వాళ్ళు నిర్లక్ష్యం అయిపోతారు. లక్ష్యం ఉన్న వాళ్ళు ఏ ఒక్క క్షణం కూడా నిర్లక్ష్యంగా ఉండలేరు. చాలామంది చదువులు చదువుతారు, కానీ వారికి ఒక లక్ష్యం ఉండదు. ఎందుకురా స్కూల్లో కాలేజీలో చదువుతున్నామంటే మా అమ్మా నాన్నల పోరు పడలేక అంటాడు. చదివేవాడికి ఒక గురి ఉండాలి, చేసే పనిలో ఒక గురి ఉండాలి, చేసే సేవలో ఒక గురి ఉండాలి. ఒక క్రీడాకారుడికైనా ఏ రంగంలో ఎవరినైనా తీసుకోండి, గురి ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేకపోతే వాళ్ళు నిర్లక్ష్యం అయిపోతారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి ఉపవాస ప్రార్థనలో కూడా ఒక గురి ఉండాలి, ఒక ఉద్దేశ్యం ఉండాలి. ఉదాహరణకి, నేను ఉపవాసం ఉండేది నా కుటుంబంలో ఎవరో ఒకరు మారు మనసు పొందాలి అనే ఒక గురి ఉండాలి. నా ఇంటి పరిస్థితి బాగుండాలి అనే గురి ఉండాలి. నా భర్త మారాలనో నా పిల్లలు మారాలనో ఒక ఉద్దేశం కలిగి ఉపవాసం ప్రారంభించాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో సమూవేలు ప్రవక్త కూడా ఉపవాసం చేశాడు, ఉపవాసం ఉండి ప్రార్థించాడు. ఆయన ఉద్దేశం ఏంటి? దేవా, ఫిలిస్తీయుల మీద మేము యుద్ధం చేయబోతున్నాము, ఫిలిస్తీయులతో జరిగే ఈ యుద్ధంలో మాకు తోడై ఉండి మమ్ము గెలిపించవా అని ఒక ఉద్దేశాన్ని, గురిని పెట్టుకొని సమూవేలు ఉపవాసం చేశాడు. దావీదు మహారాజు కూడా ఉపవాసము చేశాడు. 7 రోజుల పాటు కటిక నేల మీద, ఒక మహారాజై ఉండి కూడా కడుపు చంపుకొని కటిక నేల మీద పడుకొని గోనె పట్టలు ధరించుకొని ఉపవాసం ఉన్నాడు. ఎందుకో తెలుసా? చావు బతుకుల మధ్య ఉన్న తన కొడుకు ఎలాగైనా సరే బ్రతకాలి, నా కొడుకుకి ఆరోగ్యం దయచేయు, ఆయుష్ దయచేయని దావీదు కూడా ఒక ఉద్దేశం పెట్టుకొని 7 రోజుల పాటు ఉపవాసం ఉన్నట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడే మనం విన్నట్లుగా ఎజ్రాకు కూడా ఒక ఉద్దేశ్యం ఉంది. ఏంటి ఆ ఉద్దేశ్యం? దేవా, మా ఈ 4 నెలల ప్రయాణంలో దొంగల బారిన పడకుండా మమ్ము సురక్షితముగా మా గమ్యం చేర్చు అని. ప్రియులారా, తపస్సు ప్రారంభించినటువంటి మనం, ఉపవాసం ప్రారంభించిన మనకున్న ఉద్దేశాలు ఏమిటి? మనకున్న ఉద్దేశాలు లౌకికమైనవై కాకుండా ఆధ్యాత్మికమైన ఉద్దేశాలు కలిగి ఉంటే మంచిది. ఉదాహరణకి, దేవా, గతకాలమంతా నేను సినిమాలు చూసో, టీవీలు చూసో, సెల్ ఫోన్లు చూసో విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకున్నాను. దేవా, పరిశుద్ధత లేక బ్రతుకుతున్నటువంటి నాకు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఎలాగైనా నేను మరలా పరిశుద్ధతను సంపాదించుకోవాలి అనే ఉద్దేశ్యం ఉండాలండి. ఇంతకుముందు నేను ప్రార్థనాపరుణ్ణే, కానీ కారణాలు ఏంటో ప్రార్థనా జీవితం, భక్తి జీవితం నాలో సన్నగిల్లిపోయింది. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నేను కోల్పోయిన భక్తి జీవితం, ప్రార్థనా జీవితం, ఒంటరిగా దేవా నీతో గడిపే ఆ అనుభవం మరలా నేను ఈ ఉపవాసం ద్వారా సంపాదించుకోవాలయ్యా. ఇంతకుముందు వాక్యం చదివేవాడిని, ఇప్పుడు ఈ ఉపవాసము ద్వారా ఏ విలువలైతే నేను కోల్పోయానో మరలా వాక్య పఠనంలో, వాక్య ధ్యానంలో నేను ఎదగాలయ్యా. ఇంకొక ధ్యేయం పెట్టుకోవచ్చు. దేవా, ఇంతవరకు నేను నా కుటుంబంలో కానీ, నా సంఘములో కానీ, నా విచారణలో కానీ నేను ఒక అలజడిలు సృష్టించడానికి కారణమయ్యాను, కయ్యాలు తగాదాలు సృష్టించడానికి నేనే కారణమయ్యాను. దేవా, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా కయ్యానికి కాలు దువ్వే నాలో ఉన్న ఈ తత్వం మాని నేను ఒక శాంతి దూతగా మారాలి అనే ఒక ధ్యేయం, ఒక గురి పెట్టుకోవాలి. ఒకవేళ ఇంతవరకు ఆ కుటుంబంలో వేడుకలో సైతము విషాదాన్ని నింపేవానిగా నువ్వు ఉన్నావేమో, ఒక ధ్యేయం పెట్టుకో. ఏం చెప్తావో తెలుసా? దేవా, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా విషాదములో కూడా వేడుక నింపేవాడిగా నేను మారుతాను. ఇంతకుముందు దేవుడి యొక్క మందిరాన్ని కూడా దయ్యపు కోటగా మార్చానేమో, దేవా, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దయ్యపు కోటలను కూడా దేవుడి మందిరాలుగా మార్చే కృప నేను సంపాదించుకుంటానని గురి కలిగి ఉపవాసం ప్రార్థన చేయాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, నా గడప కయ్యానికి
తగాదాలకు, రాగద్వేషాలకు నిలయంగా ఉందేమో. దేవా, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నా ఇంటి సరిహద్దులో శాంతికరమైన వాతావరణం నెలకొల్పుకుంటాను. గతంలో నేను ఓడిపోయాను, ఏ విషయంలో ఓడిపోయానో ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మళ్ళీ నేను గెలుస్తాననే నమ్మకంతో ఉపవాసం మనం ప్రారంభించాలి. లేకపోతే ఉపవాసము అపహాస్యమైపోయే ప్రమాదం ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అనగనగా ఒక ఊరిలో, ఒక ప్రాంతంలో ఆ ఊరి రాజుగారు రోజు ఏనుగు మీద స్వారీ చేస్తుంటూ ఉండేవాడంట. ఏనుగునెక్కి అలా ఊరేగుతూ ఉండేవాడు కొన్ని క్షణాల పాటు. అయితే ఆ ఏనుగు యొక్క మావటివాడు, ఆయన డ్యూటీ ఏంటంటే రోజు ఉదయం తన ఇంటిలో నుంచి ఏనుగును నడిపించుకొని రాజుగారి కోటకు తీసుకుని వెళ్ళాలి. రాజుగారు కాసేపు ఊరేగిన తర్వాత మరలా సాయంత్రం అయ్యేసరికి ఏనుగుని మరలా తన ఇంటికి తీసుకుని పోయి తన బాగోగులన్నీ చూసుకుంటూ ఉండేవాడు. అయితే ఇది రాజుగారి ఏనుగు అన్న విషయం ఆ ఊరిలో వాళ్ళందరికీ తెలుసు. మావటివాడి ఇంటి నుండి ప్రతిరోజు ఉదయం రాజుగారి కోటకు బయలుదేరే సమయంలో ఈ ఏనుగు ఏం చేసేదంట, దారిలో ఉన్నటువంటి దుకాణాల మీద విరుచుకుపడి దుకాణాల మీద ఉన్నటువంటి అరటిపండు గెళ్ళు, తర్వాత ఉన్నటువంటి మిగతా తినుబండారాలన్నింటినీ కూడా ధ్వంసం చేసేసేదంట తన తొండంతో. పోనీ ఎవరైనా బాధపడి ఏదైనా అందాము అంటే అది ఎవరేనుగు? రాజుగారి ఏనుగు. ఏనుగుని ఏదైనా అంటే రాజుగారిని అన్నట్టే అని అందరూ కూడా భయపడిపోయి సైలెంట్ అయిపోయేవాళ్ళు. దుకాణదారులందరూ కూడా ఎంతో బాధపడుతున్నా లోపల పంటి కింద బాధను అణుచుకున్నారే కానీ ఏనుగును పల్లెత్తి మాట అనలేదు, ఏ చర్య తీసుకోలేదు. అయితే ఇదంతా చూస్తున్న మావటి వాడికైతే మాత్రం బాధ వేసింది. అరే, ఇది రాజుగారి ఏనుగైనంత మాత్రాన్న అందరి దుకాణాలు ఇలా ధ్వంసం చేస్తుంది, దీనికి ఉపాయం ఎలాగా అని ఆ ఊరిలో ఉన్న ఒక జ్ఞానిని అడిగాడంట. అయ్యా స్వామి, ఇదిగో ఈ ఏనుగు చూస్తే రాజుగారి ఏనుగు, కానీ దీని బుద్ధి చూస్తే దుర్మార్గపు బుద్ధి, ధ్వంసం చేసే బుద్ధి, ఏదైనా ఒక ఉపాయం ఉంటే చెప్పుదురు అన్నాడు. జ్ఞాని అన్నాడంట, రోజు ఉదయం నీ ఇంటి నుండి రాజుగారి కోటకు నడిపించే క్రమంలో దాని తొండానికి ఒక దండను తగిలించు, ఒక పూలదండ. ఆ ఏనుగుతో చెప్పు, ఏమని? ఈ పూలదండ ఒక్క పువ్వు కూడా కింద పడిపోకుండా జాగ్రత్తగా మనం రాజుగారి కోటకు తీసుకుని వెళ్ళాలి. నీ తొండంతోనే నీవు రాజుగారి మెడలో ఈ యొక్క దండ వెయ్యాలి సుమా, జాగ్రత్త అని చెప్తూ ఉండు. అంటే మావటివాడు ఉదయాన్నే దాని తొండానికి పూలదండ తగిలించాడు. ఇప్పుడు దాని నడక చూస్తే ఎంత వయ్యారంగా నడుస్తుందో. దాని నడక మారిపోయింది, దాని నడవడిక మారిపోయింది. ఇంతకుముందు వంకర టింకరగా తిరుగుతూ తన తొండంతో అరటిగెల్లన్నీ కింద పడేస్తున్న ఆ ఏనుగును చూసిన దుకాణదారులందరూ కూడా ఇది ఎంత మార్పు, దీనికి వెంటనే జ్ఞానస్నానం ఇవ్వాలనుకున్నారేమో. ఎంతో మార్పు వచ్చింది. ఎందుకు? అంతకుముందు దాని తొండానికి, దాని నడకకు ఒక గురి లేదు. ఖాళీగా ఉన్న తొండంతో విరుచుకుపడే ఈ ఏనుగు ఎప్పుడైతే దాని తొండం మీద ఒక బాధ్యత, ఒక బరువు, ఒక గురి, ఒక లక్ష్యం, ఒక ధ్యేయం కలిగి ఉందో దాని నడక మారిపోయింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అదే రీతిగా మన విశ్వాస ప్రయాణంలో కూడా ముఖ్యంగా ఈ తపస్సు కాలంలో ఏదో ఒక లక్ష్యాన్ని, ఒక ఉద్దేశ్యాన్ని, ఒక గోల్, ఒక గురి మనం పెట్టుకొని ఉంటే మన నడక, మన నడవడిక కూడా క్రమశిక్షణతో బ్రతకగలం. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే ఎజ్రా విషయానికి వద్దాం. ఎజ్రా యొక్క లక్ష్యం ఏంటి అంటే, దేవా, సురక్షితమైన ప్రయాణం మాకు, బాబిలోను నుండి యెరూషలేమునకు వెళ్ళే ఈ ప్రయాణంలో మాకు సురక్షితముగా మా గమ్యం చేరడానికి మేము ఈ ఉపవాస ప్రార్థన చేస్తున్నామన్నాడు. ప్రియులారా, భౌతికమైన ఈ నగరాలకు చేరడానికే ఎంత గురి కలిగి ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటే, పరలోక యాత్రికులమైన మనం పరలోకమనే మన గమ్యం చేరడానికి ఇంకెంతగా గురి కలిగి మనం ప్రార్థన చేయాలో ఒక్కసారి ఆలోచించండి. భూ సంబంధమైన ఈ పట్టణాన్ని చేరడానికే అంత గురి కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే,
పరలోక సంబంధమైనటువంటి మన పరలోక కణానును చేరడానికి ఇంకెంత గురి కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలో ఒక్కసారి ఆలోచన చేద్దాం. సరే, ఇక విషయానికి వస్తే, ఎజ్రా ఇజ్రాయేలు ప్రజలతో ఉపవాసం చేశాడు. దేవా, మా ఈ ప్రయాణంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి? 3 రకాలైన ఇబ్బందులు. నంబర్ 1, దొంగల బెడద. నంబర్ 2, శత్రువుల బెడద. నంబర్ 3, అలసట. ఈ 3 విషయాల గురించి మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు, ముఖ్యంగా ఈ తపస్సు దినాలలో, మన ఈ ప్రయాణంలో, ఈ లోకము నుండి పరలోకాన్ని చేరే మన ఈ ప్రయాణంలో కూడా మనకు దొంగల బెడద తప్పదు, శత్రువుల భయం తప్పదు, అలసట తప్పదు. వీటన్నిటినీ ఎలా మనం నెగ్గుకు రావాలి ఉపవాస ప్రార్థన ద్వారా మనం తెలుసుకుని ఈ ధ్యానాంశాన్ని ముగిద్దాం. నంబర్ 1, ప్రయాణంలో మనకు ఎదురవుతున్నటువంటి మొట్టమొదటి శత్రువు దొంగలు, బందిపోట్లు, దోపిడీగాళ్ళు. ఎవరి దొంగలు? బైబిల్ గ్రంథంలో ఎవరిని బైబిల్ దొంగ అని పిలుస్తుందంటే మీకు తెలిసిందే కదా. వాడు అపవాది, సైతాను అని, వాడొక దొంగ అని. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎజ్రా తాను చేస్తున్నటువంటి ప్రయాణంలో వారితో పాటు బిడ్డలు ఉన్నారు, వారితో పాటు సంపాదించుకున్నటువంటి వస్తు సామగ్రి, విలువైనటువంటి సంపదలు ఎన్నో ఉన్నాయి. ఉపవాసం ఉంటూ ఎజ్రా చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? దేవా, నీవు మాకిచ్చిన మా బిడ్డలు కానీ, మా కుటుంబము కానీ, నీవు మాకిచ్చినటువంటి విలువైనటువంటి ఈ వస్తు సామగ్రి, ఈ సంపదలు కానీ దొంగన బారిన పడకుండా మమ్ము కాపాడు ప్రభువా మా మార్గంలో అని ఎజ్రా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. వారి ప్రయాణంలో దొంగలున్నట్లే మన విశ్వాస యాత్రలోనూ దొంగలుంటారు, జాగ్రత్త. దేవుడు మనకిచ్చిన దాన్ని దోచుకోవాలని పొంచి ఉన్న దొంగలుంటారు. దేవుడు మనకిచ్చినటువంటి మన బిడ్డలను కాజేయాలని, మన కుటుంబ విలువలను కాజేయాలని, మనకంటూ మనం నేర్చుకున్నటువంటి మన భక్తి విశ్వాసాలను కాజేయాలని చూసే అపవాది అయిన సైతాను గర్జించు సింహంలాగా పొంచే ఉంటాడు, జాగ్రత్త. అయితే దోచుకోవడానికి దొంగలుంటారు. ఇది ప్రభువే చెప్పారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో, దొంగవాడు దొంగిలించుటకును, హత్య చేయుటకును, నాశనము చేయుటకు మాత్రమే వచ్చును. నేను జీవమునిచ్చుటకును, దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను అని. ఈ వాక్యం ప్రకారంగా క్రీస్తు ప్రభు మనకు చెప్పేది ఏంటంటే, మన మార్గంలో ఒకవైపు మనల్ని దోచుకోవడానికి దొంగ కాచుకుని ఉంటాడు, మనల్ని కాపాడడం కోసం మన మంచి కాపరి అయిన యేసు ప్రభువు కూడా మనకు తోడుగా ఉంటారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆదాం కాలము నుండి దోచుకుంటున్న ఈ దొంగ ఎవరు అంటే అపవాది అయినటువంటి సైతానుడు. వాడు దోచుకునేది మన నుండి కేవలము భౌతికమైనటువంటి ధనము, బంగారము మాత్రమే కాదు, వాడు మన నుండి దోచుకునేది మన ఆత్మీయ స్థితిని, మనలో ఉన్న పవిత్రతను దోచుకుంటాడు, మనలో ఉన్న మంచితనాన్ని దోచుకుంటాడు, మనలో ఉన్న మర్యాదను, సంస్కారాన్ని దోచుకుంటాడు. చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నటువంటి విలువలను కూడా ఆ సైతాను అనే దొంగ దోచుకుంటాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నాకు బాగా తెలిసినటువంటి ఒక కుర్రవాడు జ్ఞానస్నానం పొందుకున్నాడు. దరిదాపుగా ఆ అబ్బాయికి 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు జ్ఞానస్నానం పొందాడు. సరిగ్గా 10 సంవత్సరాల పాటు ఎంత భక్తిగల విశ్వాసాన్ని జీవించాడో నా మాటల్లో నేను చెప్పలేను. ఒక గురువుగా ఆ అబ్బాయిని దగ్గర నుండి చూస్తున్నప్పుడు నాకు అనిపించేది, ఒక్కొక్కసారి ఒక 10 సంవత్సరాల క్రితం జ్ఞానస్నానం తీసుకొని ఎంత నిష్టగా ఈ బిడ్డ బ్రతుకుతున్నాడే, చిన్నప్పటి నుండి క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగిన నాకు అంతటి విశ్వాసం లేదే అని అనేక సార్లు ఆ అబ్బాయిని చూసిన ప్రతిసారి నేను కూడా ఆశ్చర్యపోతూ ఉండేవాడిని. అంత మర్యాద, అంత సంస్కారం, అంత వినయం, అంత భక్తి కలిగిన వాడు. 10 సంవత్సరాల పాటు బాగా జీవించినటువంటి ఈ కుర్రాడు ఒకరోజు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ నా కంట కనబడ్డాడు. అంతవరకు ఆ అబ్బాయి కంటిలో ఒక్క కన్నీటి చుక్క కూడా నేను చూడలేదు. దేవుడి మందిరములో
ఆ దివ్య సప్రసాద ఆరాధన సమయంలో కన్నీరు మున్నీరుగా ఒక్కడే గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు. సరే, వ్యక్తిగతంగా ఒంటరి ప్రార్థన చేస్తున్నాడేమో అని చెప్పి నేను సుమారుగా డిస్టర్బ్ చేయకూడదని ఒక అరగంట చూశాను. ప్రార్థన ఏడుపు ఆపటం లేదు. గంట చూశాను, నేను 2 గంటల సేపు ఉన్నాను. అయినా ఈ బిడ్డ ఏడుస్తూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, గుండెలు బాదుకోవడం ఆపటం లేదు. నేనే దగ్గరికి వెళ్ళి వెనక చెయ్యి పెట్టి ఆ అబ్బాయిని పలకరించినప్పుడు వెంటనే లేచి నన్ను కౌగులించుకొని ఆ అబ్బాయి ఏడుస్తూ ఉంటే నేను అడిగాను, ఏమైంది నీకు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ బాధకు కారణం ఏంటి? నాతో చెప్పుకోవా అని అడిగితే ఆ బిడ్డ చెప్పిన సమాధానానికి నా గుండె తరిగిపోయింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ అబ్బాయి అంటాడు, ఫాదర్ ఏమైందో ఏమో, గడిచిన 3 నెలలుగా నేను పూర్తిగా పేకల్లోతు అపవిత్రతలోనికి నేను పడిపోయాను. గడిచిన 10 సంవత్సరాలుగా ఎంత భక్తిగా మర్యాదగా ఎంత వాక్యములో నేను నిలబడ్డానో 3 నెలలుగా అపవిత్రతలో పేకల్లోతు మునిగిపోయి భక్తి సన్నగిల్లిపోయింది అని ఏడుస్తూ ఆ అబ్బాయి చెప్పిన మాట అక్షరాలా నేను ఇక్కడ రాసుకొని మీతో చెప్తున్నాను. గడిచిన 3 నెలలుగా నాలో ఉన్న పవిత్రత దొంగిలించబడింది. నాలో ఉన్న పవిత్రత దొంగిలించబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ అబ్బాయి చెప్పే మాట ఏంటంటే, జ్ఞానస్నానం పొందిన నాటి నుండి 10 సంవత్సరాలు ఏ దొంగ, ఏ సైతాను, ఏ అపవాది నన్ను దొంగిలించలేకపోయాడు. శ్రీసభ నాకు నేర్పినటువంటి నా భక్తి జీవితాన్ని, నా విలువలను ఆ సైతానుడు ఓడించలేకపోయాడు. 3 నెలలుగా ఏ అపవిత్ర జీవితాన్ని వదిలిపెట్టానో, ఏ వ్యసనాలనైతే వదిలిపెట్టానో, ఏ దుసంస్కారాన్నైతే వదిలిపెట్టానో వాటన్నిటి జోలికి వెళ్ళి పేకల్లోతు పడిపోయాను. కారణం ఏంటా అని ప్రభు ముందుకొచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాకు ఇచ్చిన సమాధానం, నాలో ఉండాల్సిన పవిత్రత దొంగిలించబడింది, సైతానుడు కాజేశాడు అని. ఒక అబ్బాయి విషయమే కాదు ప్రియులకు దేవుని బిడ్డలారా, అనేక సంస్థలను చూస్తూ ఉన్నాం మనం. ఒకప్పుడు బాగా పేరు మోసినటువంటి సంస్థలను చూస్తే నిజంగా వీళ్ళు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమకు ప్రతిరూపాలు. ఈ సంస్థల్లో చదువుకుంటే మాకు క్రమశిక్షణ వస్తుంది, ఈ సంస్థల్లో మేము ఉద్యోగం చేస్తే మా బ్రతుకులు హ్యాపీగా ఉంటాయి అని అనుకున్న సంస్థలు, ప్రియులారా, కొన్ని సంస్థలే కాదు కొంతమంది సేవకులు కూడా తమ జీవితంలో ఒకప్పుడు ఎంతలా సేవ చేసేవారో ఇప్పుడు ఆ సంస్థలు కానీ సేవకులు కానీ ఒకప్పటిలాగా ఇప్పుడు సేవలు చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆ సంస్థలకు ఒకప్పుడు ఉన్నటువంటి ఆ పేరు, ఆ మర్యాద, ఒక సాక్షిభూతమైనటువంటి జీవితం ఇప్పుడు లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారి అభిషేకం దొంగిలించబడిందేమో, వారిలో ఉన్నటువంటి పవిత్రత దొంగిలించబడిందేమో. కొంతమంది మనం చూస్తూ ఉన్న విశ్వాసులు, కొంతమంది బిడ్డలు కూడా ఒకప్పుడు ఎంతో పవిత్రంగా భక్తిగా జీవించేవారు. సంఘ అవసరాలకు వారే ముందు వరుసలోనికి వచ్చి అన్ని విషయాల్లో వాళ్ళే ముందుండేవాళ్ళు. ఏమైందో ఏమో, క్రమక్రమంగా గుడి ముఖం కూడా చూడడం మానేశారు, గుడికి రావడం మానేస్తున్నారు. ఎప్పుడో నెలకొకసారి, 2 నెలలకొకసారి గుడికొచ్చే వీరు ప్రశ్నిద్దాం, ఏమైంది ఈ బిడ్డలకు, ఏమైంది ఈ విశ్వాసులకు అంటే, ఒకప్పుడు వారిలో ఉన్న భక్తి, పవిత్రత, విశ్వాసం సైతానుడు దొంగిలించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, వారి విషయమే కాదు మన జీవితంలో కూడా ఆ దొంగ చేతిలో పడి మనకున్నటువంటి రక్షణను, పవిత్రతను, మనలో ఉన్నటువంటి నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని, మనలో ఉండాల్సినటువంటి ప్రేమను, విశ్వాసాన్ని ఆ సైతానుడు దొంగిలించుకొని పోయే ప్రమాదం ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ తపస్సు కాలములో, మన ఈ ప్రయాణములో, దేవా దొంగల బారిన పడకుండా మమ్ము కాపాడు తండ్రి అని ఎజ్రా ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. అంత మాత్రమే కాదు, దేవా నేను పోగొట్టుకున్నది ఏదో నాకు మరలా తిరిగి దయచేయు, నేను నా కుటుంబం కోల్పోయిన ప్రార్థనా జీవితం తిరిగి మాకు దయచేయు. నిజమే, మా ఇంటిలో ఉండాల్సిన ప్రార్థనా జీవితం దొంగవాడు దొంగిలించుకుని పోయాడు. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నేను కోల్పోయిన ప్రార్థనా జీవితం,
మేము కోల్పోయినటువంటి విలువలు, తోడబుట్టిన వాళ్ళ మధ్య మేము కోల్పోయినటువంటి అనురాగ ఆప్యాయతలు, బంధాలు తిరిగి మాకు దయచేవా ప్రభువా అని కటిక ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మనం పోగొట్టుకున్నవన్నీ దేవుడు తిరిగి మనకు దయచేయునుగాక. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు నీవు పోగొట్టుకున్నది మాత్రమే దయచేయువాడు కాదు, పోగొట్టుకున్న దానికంటే రెట్టింపుగా దయచేయు దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే ఇందాక నుంచి దొంగ దొంగ అంటున్నాం. దొంగ అనగానే పాత సినిమాల్లో చూపించినట్లుగా ఒక గల్లగల్ల బనీను, రొయ్య మీసాలు, బొగ్గనొక చొక్క, ఇట్లాంటి గెటప్పుతో దొంగ అనేవాడు వస్తాడు అని అనుకుంటే పొరపాటే. ప్రమాదం ఏంటంటే సైతాను అనే దొంగ మనకు తెలియకుండానే మనలోనికి చొరబడతాడు. అసలు దొంగవాడు మనలోనికి ప్రవేశించాడా అని విషయమే మనకు తెలియదు. ఒక జలగలాగా, జలగ ఒంటి మీదకి ఎక్కినట్లుగా, నీ రక్తం పీలుస్తున్నట్లుగా ఎలాగైతే తెలియదో, సైతానుడు మన సంఘాల్లోనికి, మన కుటుంబాల్లోనికి, మన బ్రతుకుల్లోనికి చొరబడి దోచుకుంటున్నాడు, దొంగిలిస్తున్నాడన్న సంగతి చాలాసార్లు మనకే తెలియకుండా సైతానుడు దూరిపోతాడు. చూడండి, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం చదువుతాను. మా శత్రువులు తాము ఆకస్మికముగా వచ్చి మా మీద పడు వరకు మేము వారిని గుర్తింపలేము అనుకునిరి. మమ్ము చంపి మా పనిని ఆపివేయవచ్చునని తలంచిరి. దొంగవాడు, వాడి ఉద్దేశం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? మనకు తెలియకుండానే చొరబడాలని చూస్తాడు. అందుకే కదా మనం అనేకసార్లు అంటాం, ఏమని? ఎంత వాక్యం వింటున్నా నేను, ఇన్నిన్ని ప్రసంగాలు వింటున్నా నేను, నీ తెలిసి నేను ఎలా పడిపోయాను? ఎంత భక్తి చేస్తున్నా నేను, నేనే 10 మందికి చెప్పే స్థితిలో ఉన్నాను, పరిస్థితిలో ఉన్నాను. అరే, నాలాంటోడు నేనట్టా పడిపోయాను పాపంలో. నీకు తెలియదు. ఎందుకు తెలుసా? వాడొక దొంగ. సినిమాల్లో చూపించే దొంగ వాళ్ళ రాడు. వాడొచ్చే తీరే వేరు. మనకు కనిపించకుండా, అనిపించకుండా, వినిపించకుండా వచ్చేవాడు దొంగ. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందుకే నేనెలా పడిపోయాను, నేనెలా మోసపోయాను, ఎంత అనుభవం ఉండి ఎంత వయసు వచ్చిన తర్వాత వాడికి నేనెలా దొరికిపోయాను అని అనుకుంటాం. చిన్న ఉదాహరణ చెప్తాను. ఆ ఇంటి ఇల్లాలు రాత్రి అయింది కదా, బాగా నిద్రపోతుంది. సరిగ్గా అర్ధరాత్రి అయ్యే సమయానికి ఇంటిలో ఏదో చప్పుడు వచ్చింది, ఏదో ఒక అలికిడి అయ్యిందంట. వెంటనే మెలకువ వచ్చినటువంటి ఆ ఇంటి ఇల్లాలు ఎవరది అని అడిగింది. అవతల నుంచి వచ్చిన జవాబు నేనే అన్నాడు. ఓహో, నేనే అనగానే మామూలుగా ఏమనుకుంటాం? మన ఇంట్లో వ్యక్తి అనుకుంటాంగా. మళ్ళీ ఇంటిల్లాలు పడుకుంటే బీరువా దగ్గర ఇంకొంచెం ఏదో సౌండ్ వచ్చింది, అలజడి వచ్చింది. మళ్ళా ఇంటిల్లాలకు మెలక వచ్చి ఎవరది అంటే నేనే అన్నాడు. 2 సార్లు నేనే నేనే అనేసరికి ఈవిడ అనుకుంది, మనోడేలే అనుకొని ఇంకా దప్పుడు కప్పుకొని పడుకునిపోయింది గురకలు పెట్టి. తెల్లారి లేచేసరికి బీరువా ఖాళీ, ఇంట్లో ఉన్న విలువైన సామాగ్రి అంతా కూడా ఖాళీ. తలపట్టుకొని ఆవిడ అంటుందంట, అర్ధరాత్రి ఎవరది అని అడిగాను, అంతవరకు మెలకువగా ఉన్నాను. నేనే అంటే మనోడే అనుకున్నాను, కానీ ఆ నేనే అని చెప్పినవాడు దొంగ అన్న సంగతి గుర్తించలేకపోయాను. గుర్తుంచి ఉంటే నేను కూడబెట్టుకున్న ధనం, బంగారం అంతా హ్యాపీగా, సేఫ్గా ఉండేది. నేనే అన్నమాట మా ఆయన అన్నట్టే ఉంది, కానీ ఆ నేనే అన్నాడు మా ఓడు కాదు, పరాయి వాడని గుర్తించలేకపోయాను అంది. ఈ అనుభవం యాజ్ ఇట్ ఈస్గా మీకు నాకు ఎదురవ్వకపోవచ్చు, కానీ సైతానుడు మనల్ని పలకరించినప్పుడు, శోధించినప్పుడు మనవాడే కదా అని అనుకున్న సందర్భాలు మన లైఫ్లో లేకపోలేదు. ఈరోజు చాలామందికి నేను సైతాను యొక్క వలలో ఉన్నాను అన్న సోయే లేదు, అన్న ధ్యాస లేదు. అరే, నేను ఒకప్పుడు ఎలా మాట్లాడేవాడిని, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాను. ఎలా సేవ చేసేవాడిని, ఇప్పుడు ఎలా సేవ చేస్తున్నాను. నా సంస్థలకు ఒకప్పుడు ఎలాంటి పేరు ఉండేది,
మా సంఘాలు, మా శ్రీ సభలో ఉన్నటువంటి మా విచారణ ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటున్నామని. అంటే సైతాను వలలో పడిపోయామన్న సోయే లేదు కొంతమందికి. దే ఆర్ టేకింగ్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, తెలియక సైతాను వలలో విలవల్లాడిపోతున్నారు చాలామంది. అందుకే ఈ ఉపవాసము అపహాస్యము కాకుండా ఉండాలి అంటే మనం ఈ ఉపవాసంలో ఏం ప్రార్థన చేద్దామో తెలుసా? దేవా, మేము వేసే ప్రతి అడుగులో, మా ప్రయాణములో దొంగల బారిన పడకుండా మమ్ము కాపాడు తండ్రి. క్షేమకరమైనటువంటి, సురక్షితమైనటువంటి, సుఖవంతమైనటువంటి, శుభకరమైనటువంటి గమ్యానికి మేము చేరే కృపను దయచేయు తండ్రి అని మనం ప్రార్థన చేద్దాం. ఓకే, సో మన ప్రయాణంలో మనకు ఎదురయ్యే మొట్టమొదటి బెడద దొంగల బెడద. సో ఈ దొంగ ఎవడు? సైతాను అని మనం నేర్చుకున్నాం. సైతాను నుండి మనల్ని మనం కాపాడుకోవడం కోసం గురి కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇక రెండోది వచ్చే ప్రమాదం ఏంటి? ఇదిగో 3 చెప్పుకున్నాం. ప్రయాణంలో వచ్చే ఇబ్బందులు. నెంబర్ 1 దొంగలు, నెంబర్ 2 శత్రువులు, నెంబర్ 3 అలసట. నెంబర్ 2 రెండవ ప్రధానమైన ఇబ్బంది శత్రువు. చిన్నప్పుడు నేర్చుకున్నాం, ఎవరు మన శత్రువు? లోకము, శరీరము, సైతాను. ఈ సైతాను గాడి సంగతి ఆల్రెడీ మనం చూసాం. మన ప్రధానమైన శత్రువులు ఎవరంట? లోకము, శరీరము. ఇజ్రాయేలీలు కానాను ప్రయాణములో వారికి ఎదురైనటువంటి 7 జాతులు, 7 శత్రువులు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనంలో ఒకసారి ఊరకనే చదివి వినిపిస్తాను చూడండి. ప్రభువు మిమ్ము ఆ దేశమునకు తోడ్కొని పోవును, మీరు దానిని స్వాధీనము చేసుకొందురు. అతడు ఆ దేశ జాతులను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టును. మీకంటెను అధిక సంఖ్యాకులను బలాఢ్యులనైన జాతులను 7 అతడు పారద్రోలును. ఆ జాతులేవనగా హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిస్సీయులు, హివ్వీయులు, యబూసీయులు. కనాను చేరడానికి అడ్డుగా నిలబడిన 7 శత్రువులు. వీరందరిని గురించి గత సంవత్సరం తపస్సు కాలంలో మనం ధ్యానించాము. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి 2023 లెంటన్ హోమిలీస్ తపస్సు కాల ప్రసంగాల్లో మీ 7 ప్రసంగాల గురించి మీరు వినగలరు. ఓకే, ఇప్పుడు ఈ విషయానికి వద్దాం. ప్రయాణంలో ఎదురయ్యే రెండవ ఇబ్బంది శత్రువు. శత్రువు ఎవరి శత్రువులు? శరీరము, సైతానుడు, లోకం. ప్రియులారా, శత్రువు అనేసరికి ఎక్కడో బయట నుంచి రాడండి. చాలాసార్లు మన శత్రువు మన శరీరమే. మన కన్నే మన శత్రువు అయి ఉండొచ్చు. దేవుడు చూడొద్దు అన్న దాన్ని చూసేలా చేసేది మన కన్ను. దేవుడు వినద్దు అన్నదాన్ని వినేలా చేసేది మన చెవి. ఆ విధంగా మన చెవులు, మన కళ్ళు, మన ఇంద్రియాలే మన శత్రువులయ్యే ప్రమాదం ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన శరీరం విశ్వాసములో ఎదగనివ్వకుండా, ప్రభు సన్నిధిలో బ్రతకనివ్వకుండా మనకు ఆటంకంగా మారుతుంది. కాబట్టి ఈ తపస్సు కాలంలో ఉపవాసం ఉండి మనం ఏం ప్రార్థన చేస్తామో తెలుసా? దేవా, నా శత్రువులు ఎవరో బయట లేరయ్యా. నా శరీరమే నాకు ఒక శత్రువుగా మారిపోయింది. నేను ఎంత నిగ్రహించుకుందాం అనుకున్నా నా కన్ను నా మాట వినటం లేదు. నా చెవులు నేను నియంత్రించుకోలేకపోతున్నాను. నా నోటి దురుసుతనం నేను నియంత్రించుకోలేకపోతున్నాను. దేవా, నా సొంత శరీరమే నన్ను శోధిస్తూ నన్ను ఆటంకపరుస్తుందయ్యా. శరీరం మీద గెలిచే శక్తిని ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నాకు దయచేయు తండ్రి అని మనము ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యాలి. అలా చేస్తే ఎక్కడ ఓడిపోతున్నామో అక్కడే విజయ కేతనం ఎగురవేసేలాగున దేవుడు మనల్ని దీవిస్తాడు. అయితే మన శత్రువు ఎవరు అని తెలుసుకునే ప్రక్రియలో పేతురు గారు చక్కటి మాట మనకు జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 11వ వచనం. మిత్రులారా, ఇహలోకమున పరదేశులుగా వలసదారులుగా ఉన్న మీకు నేను మనవి చేసుకొనుచున్నాను. శారీరక వ్యామోహములు ఎప్పుడునూ ఆత్మతో పోరాడుచుండును కనుక వ్యామోహితులు కాకుండుడు అని. ఇక్కడ పేతురు గారు చెప్తున్న మాట ఏంటంటే,
ఆత్మకు విరోధి మన శరీరమే. పరలోక యాత్రికులమైన మనము శరీర వాంఛలను ఎదుర్కొని గెలవగలగాలి అని. ఉదాహరణకి ఆత్మ ఏం చెప్తుంది? మనలో ఉన్న ఆత్మ, బాబు ప్రార్థించి ఉపవాసముండి తపస్సు కాలములో దీక్ష పూని చెడు చూపులు చూడొద్దు, చెడు మాటలు మాట్లాడొద్దు, ఎక్కువ సమయం దేవుడి సన్నిధిలో గడుపు, అలా చూడొద్దు, అలా వినొద్దు అని ఆత్మ మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. శరీరం ఏం చెప్తుందో తెలుసా? నా ప్రాణమా తిను, తాగు, ఈ 40 రోజులు ఉపవాసం ఉంటే నీ బతుకు మారిపోద్దా? ఈ 40 రోజులు అనేటువంటివి క్యాలెండర్లో కొన్ని రోజులు అంతే అని ఆత్మ చెప్పేదానికి శరీరం విరుద్ధంగా నడవమని మనల్ని పురుకొల్పుతూ ఉంటుంది. ఆత్మ ఏం చెప్తుంది? ఉదాహరణకి, ఏమయ్యా నీ చుట్టూ చూస్తున్నావు కదా, ఎంతమంది నీతిగా బతుకుతున్నారే, నీ కన్న తల్లిదండ్రులు ఎంత నీతిగా బ్రతుకుతూ, ఎంత త్యాగం చేస్తూ, ఇంత సేవ చేస్తున్నారే, వారిలాగా నువ్వెందుకు బతకూడదు? నీ వయసు ఉన్న వాళ్ళు చాలామంది ఇదిగో పౌలులాగా అంత సేవ చేస్తున్నారే. చూడు ముసలి ప్రాయంలో అన్నమ్మ అనేటువంటి ఆ ప్రవక్తి బాలయేసుని దేవాలయానికి తెచ్చే సందర్భంలో ఆ దేవాలయంలోనే ఆ ముసలావిడ, ఆ వృద్ధాప్యములో ఉన్న ఆవిడ, ఆమె వయసు కూడా అడ్డు అని అనుకోకుండా సేవ చేస్తుంది. ఒక పౌలు, ఒక అన్నమ్మ అనే ప్రవక్తి ఎంతలాగా కష్టపడి సేవ చేస్తుంటే వారిలాగా నువ్వెందుకు బ్రతకూడదు అని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంది, మనల్ని హెచ్చరిస్తుంది. శరీరం ఏం చెప్తుందో తెలుసా? సొదొమ గొమొర్రాల వైపు చూడు, నీ వెనక జీవితం చూడు, ఆహా ఎంత షికార్లు, ఎంత హాయి, ఎన్ని సినిమాలు, ఎంత త్రాగుడు, ఎంత జోదం, ఎన్నెన్ని దొంగతనాలు, ఎన్నెన్ని అబద్ధ సాక్ష్యాలు. నిన్ను పట్టేదెవరు? పట్టించేదెవరు? నిన్ను అడిగేదెవరు? నిన్ను ప్రశ్నించేదెవరు? అప్పుడంతా దొరకలేదు, అప్పుడంతా శిక్షింపబడలేదు. ఇప్పుడు మాత్రం నువ్వు తప్పు చేస్తే నిన్ను శిక్షించేదెవరు? నీకు ఎదురేది అని శరీరం మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. సొదొమ గొమొర్రాల వైపు చూడు, వెనకెక్కి చూడు. ఈ రీతిగా ఆత్మ చెప్పేదానికి శరీరం చెప్పేదానికి విరుద్ధంగా ఉంటుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే ఈ తపస్సు కాలంలో మనం పోరాడాల్సినటువంటి రెండవ శత్రువు ఏంటంటే, శరీరం మీద గెలిచి ఆత్మానుసారం జీవిస్తే మన ప్రయాణం శుభకరం, శ్రీకరం, క్షేమకరం. ఇక ప్రయాణంలో ఎదురయ్యే మూడవ ఇబ్బందిలోకి వద్దాం. మొదటి ఇబ్బంది దొంగలు, అది అపవాదైన సైతాన్. రెండవ ఇబ్బంది మనకు శత్రువు. ఎవరా శత్రువు? మన శరీరము, ఈ లోకము అనేటువంటి శత్రువు. ఇక మూడవ ఇబ్బంది ఏంటయ్యా అంటే అలసట. ముందుగానే చెప్పాను కదా, బాబిలోను నుండి యెరూషలేమునకు వెళ్ళడానికి 4 నెలలు పట్టే ఈ ప్రయాణం ఏదో హైవే రోడ్డు మీద వెళ్ళే ప్రయాణం కాదండి. అరణ్యాల గుండా, ఎడారుల గుండా, అడవులు దాటుకుంటూ వెళ్ళాలి. ఈ ప్రయాణంలో ఆ ఎడారిలో ఒక్కోసారి గొంతెండిపోతుంది, అనుకున్నవన్నీ కూడా దొరకవు. ఈ ప్రయాణంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో విషనాగులు, ఎన్నో క్రూరమైన జంతువులు. ఎండకు ఎండాల్సి వస్తుంది, వానకు తడవలసి వస్తుంది, చలికి వనకాల్సి వస్తుంది. ఈ ఎడారిలో ఇసుక తుఫానులను తట్టుకోవలసి వస్తుంది. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని అలసిపోయిన ఈ శరీరం ఏం చెప్తుందంటే, ఇంకేం నడుస్తావులే, ఇంకా ఏం వెళ్తావులే ముందుకి, ఇక ఆగిపో, అలసిపోయావు కదా, ఎంత దూరం నడిచినా నీ గమ్యం చేరటం లేదు, ఇక ఎంత నడిచినా సరే నువ్వు చేరుకోవలసిన నీ లక్ష్యాన్ని, నీ గమ్యాన్ని, నీ గురిని నువ్వు చేరుకోలేవు. శరీరం ఏం చెప్తుందంటే, అలసిపోయిన నీ శరీరం చెప్పే మాటలు, ఇక నీ వల్ల కాదు, ఇక నీ చేత కాదు, ఇక నీవు గమ్యాన్ని చేరలేవు అని చెప్తూ ఉంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఉదాహరణకి ఒక తండ్రి తన కన్న కొడుకు మారాలని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ ఇంటి ఇల్లాలు తన భర్త మారు మనసు కోసం ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు దొర్లిపోయాయి, ఇలాంటి ఎన్నో తపస్సు కాలాలు వచ్చాయి, వెళ్ళిపోయాయి. వెళ్ళని దేవాలయం లేదు,
సందర్శించని పుణ్యక్షేత్రం లేదు. ఎన్నో నోములు, ఎన్నో వ్రతాలు, ఎన్నో మొక్కుబడులు, ఎన్నో తీర్థయాత్రలు చేసిన ప్రార్థన ఫలించకపోగా అలసట ఎదురవుతుంది భక్తి జీవితంలో కూడా. ఎన్నాళ్ళు నా బిడ్డ కోసం ప్రార్థన చేస్తే, ఎన్నాళ్ళు చేసిన ప్రార్థన వలన నా బిడ్డ మారలేదే, ఎన్నాళ్ళు ఎంత త్యాగం చేసి ఎంత ప్రార్థన చేస్తే నా భర్త మారలేదే, నా ఇంటి పరిస్థితులు ఎక్కడ అప్పులు అలాగే ఉండిపోయాయి, ఒంట్లో ఉన్న జబ్బులు ఏ జబ్బులు అలాగే ఉండిపోయాయి, నా ఇంటి పరిస్థితి మారలేదే అని అనేకసార్లు అలసిపోతూ ఏమంటామో తెలుసా? ఇక దేవుణ్ణి ప్రార్థించి మాత్రం ఏ లాభం, ఇక దేవాలయాలకు కాళ్ళరిగేలాగా తిరిగి ఏం ప్రయోజనం అని అలసిపోయిన శరీరం ఏం చేస్తుందో తెలుసా? నీ గమ్యం వైపు, నీ గురి వైపు, నీ లక్ష్యం వైపు అడుగులు పడనివ్వకుండా ఆపేస్తూ ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎంతకాలం జవాబివ్వని ఆ దేవుడు ఇప్పుడు మాత్రం జవాబిస్తాడా? ఎంతకాలం ఇన్ని తపస్సు కాలాల్లో నా ప్రశ్నలకు జవాబివ్వని దేవుడు ఈ తపస్సు కాలంలోనైనా జవాబిస్తాడా అని నీరసంతో అలసిపోయిన శరీరం మడమ తిప్పే ప్రమాదం ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అలసిపోయిన శరీరంతో మనం ఏమంటామో తెలుసా? ఇక నా బ్రతుకులో నేను లక్ష్యాన్ని చేరుకోలేను, నా గమ్యాన్ని చేరుకోలేను, ఇంకా నా సమస్యలకు పరిష్కారము దొరకలేదు, ఇంకా నా ప్రశ్నలకు జవాబు దొరకలేదని అలసటతో మన భక్తి ప్రయాణంలో, మన విశ్వాస ప్రయాణంలో ఆగిపోయిన వాళ్ళం మనలో చాలామంది ఉన్నాము. గుడికి వెళ్ళి దివ్య బలి పూజకు వెళ్ళే వాళ్ళు మనలో చాలామంది మానేశాం. ఎంత ప్రార్థన చేసినా ఏం లాభం అని కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన మానేసే వాళ్ళు చాలామంది ఉన్నాము. అయితే హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు ఏం సమాధానం చెప్తున్నారు తెలుసా? నేను నీకు వెల్లడి చెయ్యు సంగతి నిర్ణీత కాలమున జరుగును, కానీ ఆ కాలము త్వరలోనే వచ్చును. ఆ సంగతి నెరవేరి తీరును. అది ఆలస్యముగా నెరవేరునట్లు కనిపించినను నీవు దాని కొరకు వేచియుండము. అది తప్పక జరుగును, ఇక ఆలస్యము జరగదు అన్నమాట. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన కంటికి, మన దృష్టికి మనం చేసే ప్రార్థనకు ఇంకా జవాబు రాకపోతే దేవుడేంటి నా మీద చిన్నచూపు చూస్తున్నాడు, దేవుడేంటి నా ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నాడు అని అనిపిస్తుంది. అదే హబక్కూకు ప్రవక్త అంటున్నాడు, నీ కంటికి నా కంటికి ఇది ఆలస్యమగునట్లు కనిపించునేమో కానీ దేవుడు తలపెట్టిన కార్యము తప్పకుండా జరుగును అని. ప్రియులారా, ఎజ్రా ఇదే ధైర్యంతో ప్రార్థన చేశాడు, దేవా మా గమ్యాన్ని చేరే వరకు మాలో అలసట రానివ్వకు అని. ద బెస్ట్ ప్రేయర్ ఇన్ ది సీజన్ ఆఫ్ లెంట్. దేవా నా గురి, నా లక్ష్యాన్ని నేను చేరే వరకు, నేను ప్రార్థించేటప్పుడు నాకు అలసట రావచ్చు, చేతులెత్తి నిన్ను స్తుతించేటప్పుడు నాకు అలసట రావచ్చు, మోకాళ్ళు నీ సిలువ మార్గాల్లో పాలు పంచుకునే సమయంలో నాకు అలసట రావచ్చు, కడుపు చంపుకొని ఉపవాసం ఉండాలనుకున్నప్పుడు నేను అలసిపోవచ్చు, నిద్రలు మానుకొని జాగరణ ఉండి నీ సన్నిధిలో గడపాలనుకున్నప్పుడు నా కళ్ళు అలసిపోవచ్చు. దేవా గమ్యం చేరే వరకు, పరలోక గమ్యం చేరే వరకు ఏ అలసట మా దరిదాపులకు రానివ్వకుండా మమ్ము కాపాడు తండ్రిని. ఎజ్రాలాగా మనం కూడా ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథం మనకు ఏం నేర్పిస్తుందంటే, క్రైస్తవులమైన మనం పక్షిరాజులాగా ఉండాలి, సింహంలాగా ఉండాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో ఈ పక్షిరాజు గురించి చెప్తూ, ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకెగురుదురు, అలసట లేక, అండర్లైన్, అలసట లేక పరిగెత్తుదురు, బడలిక లేక నడక సాగింతురు. దేవుడి సన్నిధిలో ఈ తపస్సు కాలంలో మనం ఒక పక్షిరాజులాగా ఉండాలి. పక్షిరాజు అంట ఎంత పైకి ఎగురుతున్నా అలసట లేక, బడలిక లేక ఎగురుతూనే ఉంటుంది, పరిగెత్తుతూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది. దేవుడి సన్నిధిలో మనము కూడా భక్తిలో ఎంత పైకి ఎగురుతున్నా, సేవలో ఎంత ఎత్తు ఎదుగుతున్నా అలసట బడలేక మన దరిదాపులకు రానివ్వని పక్షి రాజు వలె మనం జీవించాలి. ఇంకా ఎలా జీవించాలంట క్రైస్తవుడు? సింహం, వేటాడే సింహం. ఎప్పుడైనా చూసారా నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో? సింహం ఎంత పట్టుదలతో వేటాడుతుందో ఆ జింకని. వేటాడే సింహం
ఆ జింకను ఎంత ఫాస్ట్గా స్పీడ్గా వేటాడుతుందో ముందు పరిగెత్తే జింక కూడా దానికంటే స్పీడ్గా పరిగెడుతుంది. అయితే అరే నేను పట్టుకోవాలన్న జింక నా చేజిక్కటం లేదు కదా, ఇక అలిసిపోయానని సింహం ఏ రోజు కూడా ఆగిపోదు, ఊరుకోదు. తాను వేటాడే జింక తన పంజాకు చిక్కేటంత వరకు అలసిపోకుండా, అది చేజిక్కినంత వరకు కూడా సింహం జింక వెనకాతల ఎలా పరిగెడుతుందో, గమ్యం చేరే వరకు ప్రతి క్రైస్తవుడు మనం పరిగెడుతూనే ఉండాలి. సింహంలా భక్తిలో ఎంతగా పరిగెత్తినా ఒక్కొక్కసారి మోకాళ్ళ మీద ఉండి మనం కూడా సింహంలాగా పోరాడుతూ ఉంటాం. ఒక్కోసారి అందినట్టే ఉంటాయి కానీ అందనంత దూరానికి వెళ్ళిపోతూ ఉంటాయి సింహం ముందు పరిగెత్తే జింక వలె. అరే ఎంతగా నేను పరిగెడుతున్నానే, ఎంతగా భక్తిలో అలసిపోతున్నానే, ఎంతగా సేవలో అలసిపోతున్నానే, ఇంకా నేను అనుకున్న టార్గెట్ నా గమ్యం చేరలేనే అని ఏ క్రైస్తవుడు, ఏ విశ్వాసి కూలిపోకూడదు. సింహంలాగా పోరాడే వాళ్ళమై ఉండాలి, పరిగెత్తే వాళ్ళమై మనం ఉండాలి. అప్పుడే గమ్యాన్ని చేరుతాం. ప్రియులారా, గడిచిన కాలంలో మనం చేసిన ఏ ప్రార్థన వృధా కాదండి. దేవుడు ప్రతిదీ జ్ఞాపకం చేసుకుంటాడు. నమ్ముతారా ఈ మాట? ఒక శిల్పి పెద్ద బండను సమ్మిడితో కొడుతూ ఉన్నాడు. చాలా బలం ఉపయోగించి కొడుతూ ఉన్నాడు. 1, 2, 10 దెబ్బలేశాడు, అయినా బండ పగలలేదు. 11వ దెబ్బకి బండ పగిలింది. పక్క వాళ్ళందరూ అంటున్నారంట, నువ్వింతకు ముందు కొట్టిన 10 దెబ్బలు దండగా, నువ్వింతకు ముందు కొట్టిన 10 దెబ్బలు దండగా, 11వ దెబ్బే గట్టిగా కొట్టుంటావు. ఈ 11 దెబ్బల్లో 11వ దెబ్బ ద బెస్ట్ అన్నారంట. కొట్టేవాడికి తెలుసు ఏది బెస్టో. ఈ 11వసారి బండ పగలడానికి కేవలము 11వ దెబ్బే కారణం అని వాళ్ళు అనుకున్నట్లు నువ్వు అనుకుంటే పొరపాటేగా. 11వసారి బండ పగలడానికి కారణం ఈ 10 సార్లు కొట్టినటువంటి దెబ్బలు కూడా కారణమే అన్ని గ్రహించాలి. ముఖ్యంగా మనం చేసే ఏ ప్రార్థన, ఎప్పుడు ఏ ప్రార్థన చేసినా నీవు మర్చిపోయావేమో నువ్వు చేసిన ప్రార్థన. మనం ఆరాధించే దేవుడు ఏ ప్రార్థన మర్చిపోడు. కాబట్టి లక్ష్యం కలిగి ప్రయాణిద్దాం, దేవుడు తప్పకుండా జవాబిస్తారు. చివరిగా ఒక ప్రశ్న, మనం ఎజ్రా ఈ ఉపవాసం ఎందుకు చేశాడు? సమాధానం చెప్పాం. దేనికోసం చేశాడు? ఇదిగో ఈ దొంగల బెడద నుంచి కాపాడమని. దొంగలు, సైతాను, శత్రువు, శరీరము, ఇక అలసట, దీని నుండి రక్షించమని. ఎక్కడ ఉండి ఉపవాసం చేశాడు? ఈ ఒక్క మాట చెప్పి మనం ఈ ధ్యానాంశాన్ని ముగిద్దాం. ఇది గనక మనం నేర్చుకోకపోతే మనం చేసే ఉపవాసాలు ఏదో మనం ఉపవాసం చేస్తున్నామని మనం మురిసిపోవడమే కానీ మనం చేసే ఉపవాసం ద్వారా మనం ప్రతిఫలాన్ని పొందకపోవచ్చు. అందుకే మన ఉపవాసము అపహాస్యం అవ్వకూడదు. ఇవన్నీ కూడా ముఖ్యమే. ఎక్కడ ఉండి ఉపవాసం చేశారండి? అహావా అనండి. అహావా అనగా ఈ అహావా అనే నది గురించి ఒక 2 మాటలు. బాబిలోనులో ఉన్నటువంటి ఒక చిన్న నది లేదా ఒక చిన్న పిల్ల కాలువ అని చెప్పుకోవచ్చు ఈ అహావా. చరిత్రకారులు ఇచ్చే సమాచారం ఏంటంటే ఈ అహావా అనే ఈ పిల్ల కాలువ, ఈ నది యూఫ్రటీసు, టైగ్రీసు నదుల్లో కలుస్తూ ఉందంట. చిన్న సమాచారం. ఈ అహావా అన్న పేరుకి 2 అర్థాలు ఉన్నాయండి. ఒకటి, అహావా అనగా ప్రేమ అని అర్థం. రెండవది, అహావా అనగా ఆశ కలిగి ఉండడం, నిరీక్షణ కలిగి ఉండడం అని అర్థం. ముందుగా మొదటి అర్థాన్ని చూద్దాం. అహావా నది చెంత వీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అహావా అనగా ప్రేమ అని అర్థం. ఇప్పటికీ కూడా ఒక లవ్ సింబల్ అంటే మనం చూసే ఈ హార్ట్ షేప్ కాదు. వారి హీబ్రూ భాషలో ప్రేమ అని రాసే అక్షరాలు అక్కడ అహావా నది దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే విందాం, ఏంటి ఈ మాటకు అర్థం? అహావా అనగా ప్రేమ. నోట్ దిస్ పాయింట్. ఉపవాసం చేసే వ్యక్తికి అహావా ఉండాలి. అహం కాదండి. అహం ఉంటే ఆ ఉపవాసం దరిద్రం, దండగా.
ఉపవాసము చేయు వ్యక్తికి అహవా కలిగిన వాడై ఉండాలి. అహవా అనగా ప్రేమ. గుండె లోతుల్లో ప్రేమ కలిగి ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రేమ అనగా పౌలు గారు అంటారు కదా, ఏ త్యాగానికైనా వెనుకాడదు ప్రేమ. అయితే ఇక్కడ ఒక విషయం, అహావా నది వద్ద ఎజ్రా, బాబిలోనులో అంతవరకు స్థిరపడిపోయినటువంటి ఇజ్రాయిలు ప్రజలు అక్కడ ఉపవాసం ఉంటున్నారు. వీళ్ళేమి సామాన్యులు కాదండి, అంటే తిండికి తికాణా లేని వారు కాదండి. బాబిలోనులో ఉంటూ బాగా సంపాదించిన వాళ్ళు, ఐశ్వర్యవంతులే, సంపదలు కలిగినటువంటి వాళ్ళే. అయితే అన్నీ సంపాదించి సుఖంగా బతుకుతున్న వీళ్ళు అహావా నది చెంతకు వచ్చి 3 రోజులు కడుపు చంపుకొని ఉపవాసం ఉండి ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? మీకు గతి లేక, దిక్కు లేక, ఏమీ లేక మీరు ఉపవాసం చేస్తున్నారా? ఎవరైనా మల్లాంటోడు వెళ్ళి ఎజ్రా గారిని, ఇజ్రాయేలు ప్రజలను అడుగుదాం, ఏవయ్యా మీరు ఎంత సంపాదించుకున్నారే, ఇన్నెన్ని ఆస్తులు ఐశ్వర్యాలు ఉన్నాయే, కానీ మీరెందుకు ఇక్కడ ఈ నది దగ్గర ఉపవాసం ఉంటున్నారు? దేనికోసం ఉపవాసం ఉంటున్నారు అంటే, మా సొంత ఊరయ్యా యెరూషలేము, ఆ సొంత ఊరికి మేము వెళ్ళాలి, ఆ వెళ్ళే మా మార్గంలో దేవా మాకు తోడుగా ఉండయ్యా అని. సొంత ఊరా యెరూషలేమా? అది ఆల్రెడీ సగం కాలిపోయి బూడిదైపోయిన పట్టణం కదా. ఆల్రెడీ శత్రువులు ఆ యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని నేలమట్టం చేసేశారు కదా, శిథిలమైపోయింది కదా. ఇక ఆ ఊరిలో ఏముందయ్యా? బూడిద. మీరెందుకు ఎక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు? బూడిదైపోయిన ఊరి కోసం, బూడిదైపోయినటువంటి దేవాలయం కోసం. అంటే ఎజ్రాతో కలిసి ఇజ్రాయేలు ప్రజలందరూ చెప్పే సమాధానం ఏంటో తెలుసా? మాకు మా ఊరన్నా, మా దేవాలయం అన్నా అహవా. మాకు మా ఊరంటే, మా దేవాలయం అంటే మాకు వల్లమాలిన అభిమానమయ్యా. నిజమే, మా ఊరు బూడిదైపోయింది, మా దేవాలయం సగం కాలిపోయి శిథిలమైపోయింది, కానీ మా గుండె లోతుల్లో మా ఊరి మీద, మా దేవాలయం మీద, మా సంఘం మీద మాకున్న ప్రేమ, మా ఐశ్వర్యాలన్నీ వదిలిపెట్టి కట్టిక నేల మీద ఈ అహావా నది జలాల ఒడ్డున మేము ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యులాగున మమ్ము ప్రేరేపిస్తుందయ్యా. నిజమే కదా. ఇజ్రాయేలు ప్రజలు ఆ అహావా నది చెంత ఎండకు ఎండిపోతున్నారు, వానకు తడిసిపోతున్నారు, చలికి వణికిపోతున్నారు. 3 రోజుల పాటు కడుపు చంపుకొని కటిక ఉపవాసం. ప్రియులారా, ఈ తపస్సు కాలంలో ఈ మొదటి శనివారం ఉపవాసం ప్రారంభించినటువంటి మీరు, నేను, మనమందరము మన ఉపవాసములో, మన ప్రార్థనలో కూడా అలాంటి లోతైన ప్రేమ కలిగి ఉన్నామా? గుండెల్లో వారి మీద వీరి మీద ద్వేషం పెట్టుకొని రోజు గుడికెళ్ళి వచ్చేసినంత మాత్రాన ఏమీ రాదండి. వారి మీద వీరి మీద లేనిపోని చాడీలు, గాలి వార్తలు, పుకారులు మోసుకుంటూ, లేని మాటలు, కళ్ళబొల్లి మాటలు సృష్టించుకుంటూ రోజు శ్రేవ మార్గాలు చేసుకున్నా ఏమీ ప్రయోజనం లేదు. మనం చేసే భక్తిలో అహవా ఉండాలి. గుడికి వెళ్ళి వస్తున్న మనలో, శిలువ మార్గాల్లో పాల్గొంటున్న మనలో, ఉపవాసం ఉంటున్నటువంటి మనలో, దాన ధర్మాలు చేస్తున్న మనలో లోతైన ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ లేని చోట మన ఉపవాసము ఫలించదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని సంఘం పట్ల ప్రేమ ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది చాలా సులువుగా మాట్లాడేస్తారు. ఒకప్పుడు ఉండాల్సిన ఆ సంఘాలు ఎలాగుండేవండి? ఒకప్పుడు చర్చికి వెళ్తే మనశ్శాంతి, ఇప్పుడు మా చర్చిలో ఫాదర్ను చూస్తే ఒళ్ళు మండిపోతుంది అంటున్నారు చాలామంది. ఉన్నమాట మాట్లాడుకుందాం. ఒకప్పుడు ఫాదర్లు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? అప్పట్లో భక్తి వేరు, అప్పట్లో ఉన్న ఆ యొక్క విలువలు వేరండి. కరెక్టే, 199% మీతో నేను ఒప్పుకుంటా. కానీ ఒక్క చిన్న మాట మీ ఇంటి బిడ్డగా, నిజమే, ఒకప్పుడులాగా మేము లేము, ఒకప్పుడులాగా సేవకులు లేరు, ఒకప్పుడులాగా సంస్థలు లేవు, ఒకప్పుడులాగా సంఘాలు లేవు. ఆ ఇజ్రాయేలు ప్రజలు అహావా నది ఒడ్డున ఉండి, ఏమయ్యా సగం బూడిదైపోయిన ఆ ఊరి కోసం నీకెందుకయ్యా బాధ? సగం కాలి బూడిదైపోయినటువంటి ఈ దేవాలయం పట్ల నీకెందుకయ్యా బాధ అంటే, మా గుండెల్లో మా ఊరంటే మాకు చచ్చినంత ప్రేమ,
మా సంఘం అంటే మా గుండె లోతుల్లో చచ్చేటంత ప్రేమ. అలా చెప్పగలవా? నిజమే, ఒక సేవకుడు బాగోలేడని అంటున్నావు, పెదవి విరిచేస్తున్నాము, 10 మంది గురించి 10 మందితో చెడు ప్రచారాలు చేస్తున్నాము, కొంతమంది పనికిమాలిన వాళ్ళు ఆకాశరామన్న ఉత్తరాలు రాసుకుంటున్నారు. ఓకే, ఏనాడైనా ఎజ్రాతో కలిసి ఇజ్రాయేలు ప్రజలు వారి ఊరి కోసం, సంఘం కోసం, సగం ఖాళీ బూడిదైపోయినటువంటి ఆ దేవాలయం కోసం 3 రోజులు కటిక ఉపవాసం ఉండి ప్రార్థించారే. పాడైపోయింది నా సంఘం, పాడైపోయింది మా విచారణ అని 10 మంది ముందు మీటింగులు పెట్టుకుంటున్న నీవు ఆ 10 మందితో ఏనాడైనా రండి ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, మన ఊరు మనం బాగు చేసుకుందామని కథం కలిపే వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? నాలాంటోడు ఈ మాటలు చెప్తే నా మీద మీరు రుసరుసలాడచ్చేమో మనసులో, కానీ వాస్తవాన్ని ఒకసారి గమనిద్దాం. వారెలా ఉన్నారు, వీరెలా ఉన్నారు అనుకునే బదులు వారి మార్పు కోసం, ఇగో తపస్సు కాల ఆరంభంలోనే ఉన్నాం. నీకు ఒక ఫాదర్ నచ్చలేదా? ఒక బిషప్ నచ్చలేదా? ఒక ప్యారిష్ నచ్చలేదా? నీ సమాజంలో, లేకపోతే నీ దేశం, నీ ప్రభుత్వం, ఆ ముఖ్యమంత్రుడు నీకు నచ్చటం లేదా? మోకాళ్ళుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నిజమే, ఈ రోజుల్లో చాలా దేవాలయాలు, చాలా సంఘాలు, చాలామంది నాలాంటి సేవకులు శిథిలమైపోయారు, సగం ఖాళీ బూడిదైపోయిన స్థితిలో ఉన్నారు. రైట్, కరెక్ట్. ఏం చేద్దాం? వారి మీద గుండెల్లో ప్రేమ ఉంటే, ఇజ్రాయేలు ప్రజలతో ఎలాగైతే అహావా నది చెంత ఉపవాసం ఉన్నాడో మనము కూడా అలా ఉండాలి. 80 ఏళ్ల వృద్ధుడైనటువంటి మోషే సీనాయి కొండ మీద 40 రోజుల పాటు ఉపవాసం ఉండలేదా? దానియేలు 87 సంవత్సరాల వయసులో 21 రోజులు ఉపవాసం ఉన్నాడు. మీకెలా తెలుసండి 87 అని? అంటే దానియేలు బాబిలోను బానిసత్వానికి వెళ్ళేటప్పుడు దానియేలు వయసు 17 సంవత్సరాల వయసు. 17 సంవత్సరాల వయసులో బాబిలోనికి వెళ్ళిపోతే 70 సంవత్సరాల పాటు దానియేలు బాబిలోను ప్రవాసంలో ఉన్నాడు. సో 70, 17 ఎంత? 87 అని అనుకుంటున్నాను నేను. అంటే 80 సంవత్సరాల్లో మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 21 రోజులు దానియేలు 87 సంవత్సరాల వయసులో ఉపవాసం ఉన్నాడు. ఎందుకయ్యా అంటే వీరికి అహావా అనుభవం ఉంది, అంటే ప్రేమ. ఇలా అన్నాను కదా అని, ఏమండి, ఈ ప్రసంగం ప్రారంభంలోనే చెప్పాను, ఉపవాసం ఉండి తిండి నిద్రాహారాలు మానాలనుకున్న వాళ్ళు మీ వయసును దృష్టిలో పెట్టుకోండి, మీ ఆరోగ్య పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఉపవాసం ఉండాలి. అయినా ఉపవాసం అనేది కేవలము తిండికి సంబంధించింది అని మాత్రమే అనుకుంటే పొరపాటు. ఒకానొకడు పూర్తిగా 3 పూటలు 40 రోజులు కూడా ఉపవాసం ఉండి కేవలము మంచినీళ్ళే తాగుతూ జీవించిన, కళ్ళు మూసుకొని అన్ని కూడా పాడు కలలు, పాడు తలంపులు అనుకోండి, ఆ ఉపవాసము అపహాస్యమే కదా. రకరకాలుగా ఇంద్రియాలతో ఉపవాసం కూడా చేయొచ్చు ప్రియులకు దేవుని బిడ్డలారా. సరే, ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, అహావా నది చెంత ఇజ్రాయేలు ప్రజలు శిథిలమైపోయినటువంటి యెరూషలేము కోసం, యెరూషలేము దేవాలయం కోసం ప్రార్థన చేశారే. ఈరోజు ఆ యెరూషలేము ఏంటో తెలుసా అమ్మా? జీవము కలిగిన దేవుడి సంఘం, ఈ శ్రీసభ. ఈ తపస్సు కాల ఆరంభంలో మనము కూడా చెరబట్టబడినటువంటి మన సంఘం కోసం, దొంగిలించబడినటువంటి మన సంఘములో, మన సంఘం కోసం ప్రార్థన చేద్దాం. నిజమే, చాలా విలువలు దొంగిలించబడ్డాయి, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. చాలామందిలో అభిషేకం దొంగిలించబడింది, భక్తి, విశ్వాసం దొంగిలించబడ్డాయి. పదవుల కోసమే కోట్లాటలు, అధికారాల కోసమే దాహం. కరెక్ట్, కరెక్ట్. మీ మనసులో ఉన్న మాట నా నోట చెప్తూ ఉన్నాను, అంతే తేడా. నా ప్రియులారా, వారిలా వీరలా అని మనం నోరు పారేసుకుని విమర్శించి నిందలు వేసే బదులు, ఇజ్రాయేలు ప్రజలు వారి ఊరి పట్ల, ఆలయం పట్ల ప్రేమ కలిగి, అహవా ప్రేమ కలిగి ఎలాగైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో మనం ప్రార్థన చేద్దాం. మన సంఘంలో శత్రువైన సైతాను ఎంటర్ అయిపోయాడు, ప్రవేశించాడు. చాలా బలిసిన నక్కలు ద్రాక్ష తోటను తొక్కి పాడు చేస్తూ ఉన్నాయి. ఇది బైబిల్ వాడిన పదజాలం. వీటన్నిటి నుండి దేవుడి ద్రాక్ష తోటను కాపాడుకోవాలి అంటే గుండె లోతుల్లో ద్వేషం కాదు ఉండాల్సింది,
అహవా అనగా ప్రేమ. ప్రతి క్రైస్తవుడు ఒక కావలివాడిగా, సంఘాన్ని కాపలా కాసే ఒక మోషేలాగా, ఒక దానియేలులాగా లేచి సంఘాన్ని ప్రార్థన ద్వారా కాపాడుకోవలసిన బాధ్యత మనకు ఉంది. ఈ 80 ఏళ్ల మోషే, 87 ఏళ్ల దానియేలు వారంతా ఉపవాసం ఉంటే, ఈ 40 రోజుల పవిత్ర కాలమైన తపస్సులో ఒక్క పూట ఉపవాసం ఉండలేమా? ఒక్క శుక్రవారం పూట కడుపు చంపుకొని ఉండలేమా? సంఘమన్నా దేవుడన్నా ప్రేమ ఉంటే ఏదైనా చేయగలం. ఏలైనా ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. సూక్ష్మలో ఈ అహావా అన్న మాటకు ఇంకొక అర్థం కూడా ఉంది, నిరీక్షణ, ఆశ అని. మనలో ఉండాల్సిన ఆశ ఏంటంటే, నేను ప్రార్థన చేస్తే మరలా నేను పైకి లేవగలను, నేను ప్రార్థన చేస్తే నేను ఏదైతే పోగొట్టుకున్నానో మరలా తిరిగి దేవుడు నాకు ఇస్తాడు, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నా బిడ్డలు మరలా గాడిలో పడతారు, నా కుటుంబ విలువలు మరలా నాకు దొరుకుతాయన్న ఆశతో, నిరీక్షణతో మనం ప్రార్థన చేస్తే మనం కోల్పోయిన పూర్వ వైభవం మరలా ఉజ్జీవంగా మనకు దక్కుతూ ఉంది, మన దరి చేరుతూ ఉంది. కానీ సైతానుడు ఏం చేస్తాడో తెలుసా? ఎన్నోసార్లు నీరు గారుస్తూ ఉంటాడు, కురంగదీస్తూ ఉంటాడు, నిరాశను, భయాన్ని, కలవరాన్ని సృష్టిస్తూ, నీ పని అయిపోయిందిరా బాబు, యువర్ చాప్టర్ ఈజ్ క్లోజ్డ్ అని చెప్తూ ఉంటుంది. ఇంకా ఆపేయి, నీ పని అయిపోయింది, ఎన్నో చేసావు కదా, ఎన్నోసార్లు ప్రార్థనలు చేసి ఎన్నో దాన ధర్మాలు చేసావు, ఇంకేం చేస్తావు, అయిపోయింది నీ పని, ఇంకొదిలేయి అంటుంది సైతాను. అహవా అనే అనుభవం కలిగి, అంటే ఆశ, నిరీక్షణ కలిగి, ఈ తపస్సు ద్వారా దేవుడు మళ్ళా నన్ను పైకి లేపుతాడు, ఈ తపస్సు ద్వారా దేవుడు మళ్ళా నన్ను బలపరుస్తాడనే అనుభవం ఉండాలి. ఏమండి, 2025 సంవత్సరం జూబిలీ లోగో మీరు చూశారు కదా, కావాలంటే స్క్రీన్ మీద కూడా ఉంటుంది, ఒకసారి చూడండి. ఈ జూబిలీ లోగో 2025 అంటే వచ్చే సంవత్సరానికి క్రీస్తు ప్రభు జన్మించి ఆయన 2025 సంవత్సరం జూబిలీ. నిరీక్షణ కలిగి ప్రయాణించే శ్రీసభ, పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్, పెరెగ్రినాంతెస్ ఇన్ స్పెమ్ అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు మనకు పిలుపునిచ్చారు. అంటే ఆశ కలిగి, పెరెగ్రినాంతెస్ ఇన్ స్పెమ్ అంటే పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్. ఆశ లేకపోతే క్రైస్తవ జీవితం ఏముందండి? సో అహావా ఆశ. నా ఊరు, నా మందిరం శిథిలమైపోయినా నా దేవుడు శిథిలాలలో నుండి నన్ను శిఖరాల మీద నిలబెడతాడు అన్న ఆశతో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కరోనా టైంలో మీకు తెలుసు కదా, ఇక్కడ లంగ్స్ నిండా కఫం పేరుకుపోయి, ఇక రేపో మాపో ఆ పీపీటీ కిట్లు వేసుకొని ఇక రేపో మాపో అన్నట్లుగా ఉన్న వాళ్ళు చాలామంది ఈరోజు చాలా ఉత్సాహంగా, చలాకీగా మన మధ్య తిరిగే వాళ్ళు నాకు చాలామంది తెలుసు, మీకు ఇంకా చాలామంది తెలుసు అని నాకు తెలుసు. ప్రియులారా, కరోనా టైంలో లంగ్స్ నిండా కఫం పేరుకుపోయి ఇక శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ఆ లెవెల్స్ 50-40 వచ్చేసిన వాళ్ళు కూడా మన మధ్య ఎందుకు అలా తిరగలుగుతున్నారు? నాకు ఈ సందర్భంలో అపోస్తుల కార్యాల్లో పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా ప్రార్థించిందే ఆ సంఘటన నాకు జ్ఞాపకం వస్తుంది. సంఘమంతా ప్రార్థించగా మరలా బ్రతికి మన మధ్య తిరుగుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. కరోనా బారిన పడి ప్రాణాలు పోతాయి అని అనుకున్న వాళ్ళు ఇప్పటికీ జీవంగా ఉంటూ ఈ ప్రసంగం విన్నవాళ్ళు మన మధ్య లేరండి. కాబట్టి నిరీక్షణ కలిగి ఉందాము. నేను ఏదైతే కోల్పోయానో నా దేవుడు తిరిగి నాకు దయచేస్తాడని వేడుకుందాం. ఇక చివరిగా ఒక మాట చదివి నేను ముగిస్తాను. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 31-32 వచనాలు. మొదటి నెల 12వ దినమున మేమెల్లరము అహావా ఏటిని వీడి యెరూషలేమునకు బయలుదేరితిమి. ప్రభువు మమ్ము చల్లని చూపు చూచెను. ప్రయాణమున శత్రు బాధ నుండి, దొంగల బాధ నుండి మమ్ము కాపాడెను. మేము యెరూషలేము చేరి అక్కడ 3 నాళ్ళు విశ్రమించితిమి. ఈ మాట విన్నారా? అహావా నది ఒడ్డున ఉపవాసముండి ప్రార్థన చేసి ఇజ్రాయేలులతో కలిసి, దేవా మా ఈ ప్రయాణంలో మాకు తోడుగా ఉంటూ సురక్షితంగా గమ్యం చేర్చవా అని గురి కలిగి చేసిన ఉపవాస ప్రార్థన దేవుడు విన్నాడు.
వారి ప్రయాణమంతా దేవుడు వారికి తోడుగా నిలబడినట్లే మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ఈ తపస్సు కాల ప్రయాణంలోనే కాదు, ఈ లోకం నుండి పరలోకాన్ని చేరే మన ఈ పరలోక యాత్రలో కూడా దేవుడు వారికి తోడుగా ఉండి దొంగల బెడద నుండి వారిని కాపాడినట్లుగా, శత్రువైన సైతాను యొక్క తంత్రోపాయాల నుండి మనలను మన కుటుంబాన్ని దేవుడు కాపాడి మన గమ్యము లక్ష్యమైనటువంటి పరలోక మార్గాన్ని, పరలోక రాజ్యానికి మనందరిని చేర్చుదురుగాక. దేవాది దేవుడు మనందరిని దీవించి కాపాడుగాక. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మేము బలపరిచి కాపాడునుగాక. ఆమేన్. తపస్సు కాలం, ఆధ్యాత్మిక ఉషస్సు కాలం, పాపపు టెండుటాకులు రాలే కాలం, ఆత్మఫలాలు చిగురించే కాలం, మట్టి పెళ్ళలు కరిగి సారవంతమైన భూమిగా మారే సేద్యపు కాలం, పండలు పగిలి కళాఖండాలుగా మారే అద్భుత కాలం. ఈ విభూతి బుధవారంతో యుద్ధం మొదలవుతుంది. ఈ యుద్ధంలో నిలవాలి, గెలవాలి. ఈ తపస్సు కాలంలో కోడూరు మాతతో సిలువ చెంత తపస్సప్త శనివారాల ఆరాధనలో పాల్గొని ఈ తపస్సును ఉషస్సుగా, ఎడారిని ఏదేనుగా మార్చుకుందాం రండి. కోడూరు మాత పుణ్యక్షేత్రములో తపస్సు కాలములో వచ్చే 7 శనివారాల్లో మన ధ్యానాంశాలు: 1వ శనివారం ఉపవాసమా అపహాస్యమా, 2వ శనివారం మారాలి మార్చాలి, 3వ శనివారం కత్తెర జరభద్రం, 4వ శనివారం ఏమైంది ఈ సంఘానికి, 5వ శనివారం దేవుని చేతిలో ఉంటే ఏమవుతుంది, 6వ శనివారం జీవితం మురికైతే ఇక అంతేనా, 7వ శనివారం కలువా నీకు ఇంతుందా ఇత్యాది ధ్యానాంశాలను తపస్సప్త శనివారాల్లో మనం ధ్యానించుకోబోతూ ఉన్నాము. ప్రతి శనివారం ఉదయం 8 గంటల నుండి అఖండ జపమాల, అనంతరం పరిశుద్ధ శిలువ మార్గం, దివ్య సప్రసాద ఆరాధన, కరుణ జపమాల, వాక్కు పరిచర్య, దివ్య బలి పూజ అనంతరం ప్రతి ఒక్కరికి ప్రేమ విందు కలదు. ప్రియులారా, తపక్కాలములో పాప పశ్చాత్తాప పాదయాత్రకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మార్చి నెల 2వ శనివారం అనగా మార్చి 9వ తేదీ పాప పశ్చాత్తాప పాదయాత్ర కోడూరు మాత పుణ్యక్షేత్రంలో నిర్వహించబడును. విశ్వాసులందరూ మీ ప్రాంతాల నుండి పుణ్యక్షేత్రానికి పాదయాత్రగా తరలివచ్చి ఆరాధనలో పాల్గొనండి. ఈ కార్యక్రమాలన్నిటినీ స్ట్రీమ్స్ ఆఫ్ గ్రేస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించగలరు. ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు విశ్వాసులందరితో కలిసి మీ ఫాదర్ యుగల్ కుమార్ పసుపులేటి.